అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట శుభాది వందనాలండి. మరి మనందరికీ ఒక సువార్తమానం అండి. ఏంటి ఆ సువార్తమానం అంటే, ఈ లోకములో బలమైనవి ఏమన్నా ఉన్నాయి అంటే మొదటగా ఇనుమండి. చాలా బలమైనదండి. అలానే రెండోదిగా ఇనుము కంట బలమైనది అగ్గండి. ఎందుకంటే ఇనుమునే కరగదీసేస్తుంది కనుక. మరి అగ్గి కంట బలమైనది నీరండి. ఎందుకంటే అగ్గినే ఆర్పేస్తుంది కానీ. మరి అలాగనే ఈ నీరు కంట బలమైనది మరేదేమైనా ఉందంటే మనిషి అండి. అన్నిటికంట, ఇనుము కంట, అగ్గి కంట, నీరు కంట, మరి ఇవన్నిటికంట బలమైనది ఏదైనా ఉందంటే మనిషి అండి. మరి మనిషి కంట బలమైనది మరి ఇంకేదైనా ఉందంటే మరణమండి. ఎందుకనగా ఇనుముని వంచగలుగుతాడు మనిషి, అగ్గిని ఆరపగలుగుతాడు మనిషి, నీరును అన్నిటినీ మనిషి నడిపించగలుగుతాడు, తయారు చేయగలుగుతాడు. కానీ ఇవన్నిటినీ జయించిన మనిషి మరణాన్ని మాత్రం జయించలేడు. ఏదో ఒకరోజు నిన్ను నన్ను మరణం వచ్చి తీసుకెళ్ళిపోతుంది. మరణానికంట బలమైన ఏమన్నా ఉందంటే ఈ భూ ప్రపంచంలో దేనిని ఎత్తుకున్న మరణం కంట బలమైనది మరొకటి లేదండి. కానీ ఒక్కరున్నారండి, మరణాన్ని సైతం జయించిన ముత్యము చేయడే లేచిన, 3 రోజుల తర్వాత ముత్యం చేయడే లేచిన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడిగా 3వ రోజు మరణించి 3వ రోజు పునరుద్ధానుడై లేచి నిరూపణ కలిగిన సర్వ సృష్టికి ఏకైక దేవుడుగా నిలిచి ఉన్న జయశీలు ముత్యం జయుడై ఉన్నారండి. ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు సజీవులుగా మరణించి లేచిన వారు ఇంతవరకు లేరండి. ఇక రాబోరండి. కనుక నేను ఈ యొక్క వీడియో ద్వారాగా మీకు తెలియజేయబోయింది ఏమనగా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఏ ఒక్కరి ద్వారా మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్తామని, పరలోకానికి వెళ్తామని ఈ లోకంలో మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తే నాకెందుకని బ్రతికిస్తున్న ప్రతి సహోదరికి నేను తెలియజేసింది ఏమనగా, మరణాన్ని సైతం గెలిచిన దేవుడు వద్దకి మనము నమ్మకం ఉంచి ఆయన నమ్ముకుంటే తప్ప స్వర్గానికి చేరుకోలేమండి, వైకుంఠానికి అసలు చేరుకోలేమండి. మరి ఒక క్రైస్తవుడుగా పరలోకానికి కూడా చేరుకోలేమండి. కనుక
ఈ యొక్క వీడియో ద్వారా మీ అందరూ ఒక మనిషి నుంచి వచ్చిన మనము ఒక తండ్రి పిల్లలము కనుక అవ్వ ఆదమ్మ నుంచి వచ్చిన వారమై ఉన్నాము కనుక ఒక మనిషి నుంచి ఒకరుగా పుట్టి ఇద్దరుగా పెరిగి అందరము ఓ సహోదరు భావంలో జీవించిన వారుగా ఈ లోకయాత్ర ముగించుకొని వెళ్ళిపోయే ఈ మూఢనాల ముచ్చట అనే లోకంలో ఈ మూఢనాల ముచ్చటే ఈ లోకమే శాశ్వతమని ఈ లోకంలో ఉన్నవే శాశ్వతమని భ్రమలో బ్రతికినట్లయితే ఒకసారి జ్ఞాపకం చేసుకో సహోదరుడా సహోదరి.